హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిమిర్చి చింతకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయండి. ముందుగా 250 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు, 4 టమాటోలు, 1 ఉల్లిగడ్డ, 1 కప్ చింతకాయ పచ్చడి, 4 ఎల్లిపాయ రబ్బలు, రోలు కడిగి ఉంచుకొని రోట్లో 250 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా దంచేసుకోవాలి. మొత్తం స్మాష్ అయ్యేటట్టు దంచేసుకున్న తర్వాత మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. మేము ఉప్పు వేయట్లేదండి, మేము ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి మేము సరిపడా ఉప్పు సరిపోతుంది కాబట్టి ఉప్పు వేయట్లేదు. ఉప్పు మేము యాడ్ చేయలేదు కాబట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మొత్తం స్మాష్ చేసుకోవాలి మెత్తగా అయ్యేటట్టు. మెత్తగా అయిన తర్వాత 1 కప్పు తీసుకున్నాం కదా మనం చింతకాయ పచ్చడి, ఆ చింతకాయ పచ్చడిని మొత్తం దాంట్లో వేసేసేసి ఆ పచ్చిమిర్చి ఈ చింతకాయ పచ్చడి మొత్తం కలిసేటట్టు మనం దంచుకోవాలి. పూర్తిగా మిక్స్ అయిపోవాలి. అలా దంచుకుంటే ఆ పచ్చిమిర్చి తొలకలు అనేవి ఉండకుండా ఉంటాయండి. మొత్తం పూర్తిగా కలిసేటట్టు మిక్స్ అయ్యేటట్టు దంచుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే ట్రై చేయండి. దాంట్లో ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కచ్చపచ్చగైనా దంచుకోవచ్చు, పూర్తిగా దంచుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. అలాగే ఎల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు దంచుకోవాలి. ముందుగా కోసి ఉంచుకున్న టమాటోలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకొని చిన్నగా స్మాష్ చేసుకోండి. సడన్గా కొడితే అది సడన్గా దంచుకోండి, చిన్నగా స్మాష్ చేసుకోండి. మొత్తం కలిసేటట్టు స్మాష్ చేయండి. చూస్తున్నారు కదండి నేను ఎలాగైతే దంచుతున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోటి పచ్చడి అయితే అలానే చేసేసుకోండి మీరు కూడా. పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు దంచుకోండి. సో మేము కొత్తగా స్టార్ట్ చేసుకున్నామండి ఛానల్స్. మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం తిప్పేసేసుకొని పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు దంచుకోవాలి. అలా మొత్తం స్మాష్ అయిందండి, నేను తీసేసుకుంటున్నాను, అయిపోయింది కాబట్టి. ఇంకా ఇప్పుడు తాలింపు పెట్టుకున్నామండి. తాలింపు ప్రాసెస్ చూపిస్తాను మీకు. ముందుగా కడాయి పెట్టేసి దాని మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దానిలో పోపు దినుసులు వేయాలండి. మినప్పప్పు, ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని 4 ఎండుమిర్చి రెబ్బలు కూడా ఎండుమిర్చి కట్ చేసేసి వేయాలండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచేసుకొని ముందుగా కడిగి ఉంచుకున్న 4 రెబ్బల కరివేపాకు మొత్తం వేసేసి మిక్స్ చేసేసి ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి, దాంట్లో వేసేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచేస్తే అందులో ఆయిల్ బయటకు వస్తుంది. సో చూస్తున్నారు కదా
ఒక 10 మినిట్స్ ఉంచండి. దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.